దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 11. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ యాకోబు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర అని పిలువబడుచున్నాడు. యాకోబు ఎట్టివాడో ఎరిగియుండి కూడా దేవుడు అతనిని ఏర్పరచుకొనెను. ఒక వస్తువును మనం ఏ రీతిగా ఎన్నుకొందుము? మన కొరకై కొనుచున్నాము కనుక ఎంతో జాగ్రత్తగా ఎన్నుకొందుము. ఇది మంచిది, అది మంచిది కాదు, ఇది చాలా పెద్దది, అది చాలా చిన్నది, ఇది పాత సరుకు, ఇదంతా నలిగిపోయినది అని చెప్పుదుము. ఆ విధముగా మనము ఎన్నుకొందుము. దేవుడైతే నీవు పాపము చేత నాశనము చేయబడి వికారముగానున్నను మలినమయ్యున్నను పర్వాలేదు అని చెప్పును. నీవెందుకును పనికిరావని మనుషులు చెప్పవచ్చును. అయితే నీవు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నా పాత్రగా నుండుటకు నీకిష్టమా? నిన్ను నీవు సంపూర్ణముగా నాకు సమర్పించుకున్నటకు ఇష్టమేనా అని మాత్రమే అడుగును. ఆయన చేతులకు అప్పగించుకొనినట్లయినా ఏ విధముగా నిన్ను కడిగి శుద్ధి చేసి మార్చివేయవలెనో అంతయు ఆయన ఎరుగును. ఎటువంటి మలినమైన పాపినైనను మహిమావంతునిగా ఎట్లు మార్చవలెనో క్రీస్తు ప్రభువునకు తెలియను. నీవు చేయవలసిన పని అంతయు ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రగా నగుటకు ఇష్టమని ఒప్పుకొనుటయే. దేవుడు యాకోబును ఏర్పరచుకొని అతనిని ఒక రాజకుమారునిగా మార్చివేసెను. ఇట్లు చేయుటకు ఆయనకు 20 సంవత్సరములు పట్టెను. చాకలి మాసిన బట్టలు తీసుకుని వెళ్ళగా ఉతికిన బట్టలు తెచ్చుకొనుటకు 20 సంవత్సరములు పట్టుననినచో నీవేమనుకొందువు? మనమైతే ఆ మాసిన బట్టల కంటే ఎంతో ఎక్కువగా మలినమైన వారము. మనము ఆయన వలె అగు పర్యంతము మన ప్రభువు ఎడతెగక మనలను శుద్ధి చేయును. ఆయన కుమారునితో సారూప్యము గలవారమగు వరకు దేవునికి తృప్తి కలుగదు. నీవు ఆయన ఏర్పరచుకున్న పాత్రగా నుండగోరుచున్నావా? ఆయన తృప్తి చెందు వరకు ఆయనచే కడుగబడి శుద్ధీకరించబడుటకు ఇష్టపడుచున్నావా?